హలో అండి, వెల్కమ్ టు లియాన్స్ క్యూజిన్. ఈరోజు ఫ్రూట్ సలాడ్ స్పెషల్. అయితే ఈరోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగింది, దానికోసం నేను ఫ్రూట్ సలాడ్ చేశాను. 4 లీటర్స్ మిల్క్లో ఒక ½ కేజీ షుగర్ యాడ్ చేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే పాలు మాడిపోతాయి. సో ఈ విధంగా చేసుకున్న ఫ్రూట్ సలాడ్ చాలా ఇంట్లో చేసుకుంటే అది దాని రుచే వేరండి. సో నేను చేస్తున్న పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా మరిగించుకుంటూ ఉన్న పాలల్లో మనము ఇప్పుడు రెడీమేడ్ కస్టర్డ్ అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. విక్ఫీల్డ్ కస్టర్డ్ తీసుకున్నాము. సో ఒక చిన్న బౌల్లో ఒక గ్లాస్ మిల్క్లో ఒక ½ విక్ఫీల్డ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి, లేదంటే కస్టర్డ్ మళ్ళీ గడ్డలుగా ఉంటుంది కస్టర్డ్ పౌడర్ లోపల మిల్క్లో. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని మనము మిల్క్కి యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ బాయిల్ అవుతున్న మిల్క్ అండి, ఆ బాయిల్ అవుతున్న మిల్క్లోని కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేస్తూ దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. సో యాడ్ చేసిన వెంటనే కస్టర్డ్ పౌడర్ మిల్క్ మిశ్రమం చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాగా చిక్కబడుతున్న పాలు దాన్ని కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. సో పక్కన తీసి పెట్టుకొని దాంట్లోకి ఒక 12 సపోటాలు, తర్వాత ఒక 6 ఆరెంజెస్ పీల్ చేసుకొని దాన్ని తొక్కలు తీసుకొని రెడీగా పెట్టుకున్నాము. అదేవిధంగా పోమోగ్రానైట్ సీడ్స్, ఒక 3 పోమోగ్రానైట్స్ సీడ్స్, ఒక 2 యాపిల్స్ చిన్న ముక్కలుగా తరుక్కుని యాడ్ చేశాను. 2 అరటిపళ్ళు మాత్రమే తీసుకున్నాను, అరటిపళ్ళు తొందరగా నల్లబడిపోతాయి. సో ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని మనం రిఫ్రిజిరేట్ చేసుకొని చల్లగా ఈ యొక్క మిశ్రమాన్ని ఆస్వాదిస్తే ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే మనం తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.